గ్యాస్ కష్టాలతో రోజు రోజుకు ఆటో డ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. దాదాపు అల్లాడుతున్నారని తెలపాలి. ఓవైపు బంకుల ముందు గంటల తరబడి క్యూ లైన్స్ లో పడిగాపులు కాస్తూ ఉండగా మరోవైపు ర్యాపిడో, ఊబర్ సంస్థలు శ్రమ దోపిడీ చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల కష్టాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ లో వందల ఆటోలు కిలోమీటర్ల మేర లైన్, రాత్రి నుంచి కూడా ఆ క్యూ లైన్లే వెయిట్ చేస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ కోసం ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. కొంతమంది ఎల్పీజీ ఆటో డ్రైవర్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే భారీ క్యూ లైన్లలో గంటల తరబడి వెయిట్ చేస్తూ కూడా వాళ్ళ సమయం అంతా ఆ క్యూ లైన్లకే పరిమితం అయిపోతుంది. అన్న, ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? మార్నింగ్ నైట్ 3 గంటలకు వచ్చాము మేము లైన్లో నిలబడాలి. నైట్ 3 గంటల నుంచి బండి వస్తుంది అని తెలిసిందందుకు నైట్ మేము 11కి వచ్చాము. తెలుసుకున్నాము బండి వస్తుంది మార్నింగ్ వరకు అంటే సరే అని చెప్పి అనుకున్నాము. గ్రూప్లో ఒకటి మెసేజ్ లాగా పెట్టారు, అది మాకు వాట్సాప్ నంబర్ నుంచి యాడ్ చేసుకున్నాము. అయితే మాకు బండి వచ్చేది అనగానే మాకు గ్రూప్లో మెసేజ్ వస్తుంది. మాకు మెసేజ్ వచ్చింది 4:10కి మెసేజ్ వచ్చింది, వస్తుంది బండి అని అనగానే మేము ఊరికొచ్చేసినాం. ఇక ఊరికొచ్చేసి లైన్లో ఉన్నాం. ఇప్పుడు టైం చూడండి 9 అవుతుంది, ఇంకా కిలోమీటర్ పోవాలి. అంత ప్రాబ్లం. గ్యాస్ రేట్ 58 రూపీస్ ఉండే ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు 93 రూపీస్ అయ్యింది. సగానికి ఎందుకు పెంచిరట అనేది షార్టేజ్ ఏమనంటే షార్టేజ్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి కొన్ని పంపులల్లో 300 కంట 500 కంటే ఎక్కువ గ్యాస్ వస్తలేరు. 500 రూపాయల గ్యాస్ లా ఎన్ని కిలోమీటర్ తిరుగుతాం? ఒక బండి వచ్చి మాకు 18 కిలోమీటర్స్ ఒక కిలోల. ఇప్పుడు 93 రూపీస్ గ్యాస్ ఉంది. ఇప్పుడు 500కి 5 కేజీకి గ్యాస్ వస్తుంది. అలా 100 కిలోమీటర్లు వస్తుంది. 100 కిలోమీటర్లు మనకు ట్రాఫిక్ లో 100 కిలోమీటర్లు వస్తుందా? 80 వస్తుంది. అది 4-5 గంటలల్లో 6 గంటలల్లో అయిపోతుంది. తర్వాత మా పరిస్థితి ఏంటి? 5-6 గంటలు నిలబడి తర్వాత 500 గ్యాస్ వస్తే ఎట్లా బతకాలి మేము? అవునా కదా? ఇప్పుడు 5 గంటలు నడుపుతాము, 6-7 గంటలు ఇక్కడ కూర్చోని ఇప్పుడు 5 గంటలలో ఎంత సంపాదిస్తాం? మా అంటే ఒక 1000 రూపాయలు చేసుకోండి మామూలుగా. ఒక 1000 రూపాయల 400 రూపాయలు బండి కిరాయనే పోతుంది. మళ్ళీ గ్యాస్ మేము ఇంటికి ఏం తీసుకెళ్ళాలి? గ్యాస్ రేట్ ఇంతగానో పెంచుతే కస్టమర్ని 10 రూపాయలు ఎక్కువ అంటే ఇయ్యరు. ఎందుకు ఇవ్వాలి? మీకు ఆన్లైన్లో బిల్ చూపిస్తే అంతే ఇస్తున్నాం కదా అని చెప్పి అంటారు. కనీసం ఆన్లైన్ ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ కనీసం ఇంత ప్రాబ్లం జరుగుతుంది. డ్రైవర్లకైనా కొద్దిగా అమౌంట్ పెంచి ఇవ్వాలి. అది చేస్తలేరు. ఇక బండి నడిపే వేస్ట్. ఇక ఏం లేనా, నేను ఆటో కిరాయి తీసుకున్నాను. రోజు 350 కిరాయి కట్టేయమన్నాడు ఆటో డ్రైవర్ ఓనర్ అన్న. నేను రోజు 350 కిరాయి ఇవ్వాలి, నేను నా ఖర్చులు చూసుకోవాలి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఫస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు నా కాలేజ్ ఉంది మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు కాలేజ్ చూసుకోవాలి, బండి నడుపుకోవాలి, ఇంటికి అమౌంట్ పంపించాలి. నెలకు 20,000 పంపించింది, నాకు పని నడవదు. నా ఖర్చులు ఎన్ని? నా ఖర్చులకు 5,000 అయిపోతాయి. ఆటోకి నెలకు 12,000 ఆటోకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1000 రూపాయలు గ్యాస్ కొట్టించినాం అనుకో, 2 రోజులు నడుస్తుంది. 2 రోజుల్లో మేము ఏమీ నడుపుకోలేకపోతున్నాం. 3 రోజులు ఆ గ్యాస్ లేక ఊకాపుకున్నా, ఇన్ని ఆపేసి వెళ్ళిపోతున్నాం. 3 రోజులు. నిన్న 6 గంటలు ఇలా పడితే నా ముందర 10 బండ్లే ఉన్నాయి. గ్యాస్ అయిపోయింది తమ్మి అనే. ఎప్పుడు వస్తానంటే చెప్పనీక రాదని చెప్పిండు. మళ్ళీ రాత్రి ఫోన్ చేసినాం, తెలిసిన బంకాన్ అన్నాడు. ఫోన్ చేస్తే రేపు వస్తుంది, లేదంటే రేపు నైట్కి వస్తాను, ఈరోజు నైట్ వస్తాను చెప్పిండు. 3 గంటలకు వస్తుంది ఖచ్చితంగా, 7 గంటలకి స్టార్ట్ చేస్తామన్నారు. 5 గంటల నుంచి స్టార్ట్ చేసిన 200 బండి వెళ్ళిపోతుంది. 7 గంటలకు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఎంత లేదన్నా మాది 400 బండి. మాది నా బండి 400 బండి. నా ముందర 400 బండ్లు ఉన్నాయి. ఇంట్లో 200-300 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము మధ్యాహ్నం నడుపుకునే లేదు. రాత్రి పోయినా 1000 రూపాయలు చేసుకుంటాం. 1000 రూపాయలు చేసుకొని మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి మళ్ళీ లైన్కి నిలబడాలి. మేము పార్ట్ టైంకి వెళ్తే 15,000 వస్తున్నాయి. 15,000 ఐఎఫ్ బిఎఫ్ అవి కట్టే 10,000 కిలో మిలగట్లేదు. అది 12 అవర్స్. నేను మళ్ళీ నైట్ పోయి మళ్ళీ పొద్దుగా లేసి కాలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని ఆటో ఇప్పించింది మా వాళ్ళు. కిరాయి తీసుకో 2,000 ఇచ్చేసి కిరాయి తీసుకున్నా. అడ్వాన్స్ ఆడ ఇచ్చి రోజు 350 కట్టుకుంటున్నాం. 350 కట్టుకొని ఇప్పుడు మేము ఏం నడుపుకోవాలన్నా? ఏం లేదు, ఏం మిలగట్లేదు. మాకంటే సీనియర్స్ అన్నవాళ్ళు, వీళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి. నాకు ఇంకా ఫ్యామిలీ లేదు, ఏం లేదు. అమ్మ డాడీ ఇంకా విలేజ్ లో ఏదో ఒకటి చేసుకుని ఉంటారు వాళ్ళు. మార్నింగ్ డ్రైవింగ్, ఆఫ్టర్నూన్ ఒకటి 4 అవర్స్ కాలేజ్కి వెళ్తున్నాం. అందుట్లో మళ్ళీ డుమ్మాలు ఈ గ్యాస్ కొరకు 3 రోజుల కాలేజ్కి వెళ్ళకం లేదు, ఎక్కడ లేదు. బండి ఆపేసి వెళ్ళిపోతున్నా. రోజు బస్కి వెళ్తున్నా, బస్కి వస్తున్నా మేదేపట్నంలో ఆపేసి. గ్యాస్ వాళ్ళేమో వచ్చేది లేదు, భరోసా లేదు. రేపు రండి, ఎల్లుండి రండి. రిక్వెస్ట్ ఏముంది అన్న, గ్యాస్ దొరికితే బాగుండు. రేట్లు ర్యాపిడో ఊబర్ అయితే 10 కిలోమీటర్లకి 200 తీసుకుంటాం మేము.
ఎంత ఇస్తుంది? 120, 130 రూపాయలు ఇస్తుంది. వచ్చే 12 రూపాయలు 13 రూపాయలు వస్తుంది కమిషన్ కట్ చేసుకొని. డైలీ 30 రూపాయలు నడపకపోయినా డైలీ 30 రూపాయలు తీసుకుంటున్నా. ర్యాపిడో ఊబర్ జర పర్లేదు, ర్యాపిడో మరీ దారుణంగా 12 రూపాయలు 11 రూపాయలు. మేము నడిపింది గ్యాస్ గిల్ల రావట్లేదు. అసలు గ్యాస్ నడిపినా అసలు మేము కొట్టింది గ్యాస్ గిల్ల రావట్లేదు. కిరాయి తెచ్చుకున్నటువంటి ఆటోలో కిరాయిలు కడుతున్నాం. మా రోజంతా కూడా ఈ క్యూ లైన్లోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకొని పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి. షార్టేజ్ పేరుతో బంకులు దోచుకుంటున్నాయి. మరోవైపు ఆన్లైన్లో ఉన్నటువంటి ఊబర్, ర్యాపిడో, ఓలాలు మా రక్తాన్ని దోచుకుంటున్నాయి. వారు ఇప్పటికైనా కూడా ఆ రేట్లను, ఓలా, ఊబర్, ర్యాపిడో రేట్లను పెంచాలి. గ్యాస్ ధరలను తగ్గించి గ్యాస్ మాకు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా దీనంగా వాళ్ళు ఆటో డ్రైవర్లు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వీరి కష్టాలు తీరుతాయా, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ కష్టాలు కంటిన్యూ అవుతాయి మాత్రం ఇంకా చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. సో దాదాపు కిలోమీటర్ల మేర ఆటోలు క్యూ లైన్స్ గా నిలబడిపోయి ఉన్నాయి. ఆటో డ్రైవర్స్ గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ ధర కూడా 95 రూపాయల వరకు పెంచుతున్నారని అంటున్నారు ప్రభుత్వం. ఇప్పటికైనా సరే స్పందించాలని కోరుతున్నారు వాళ్ళు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఆటో డ్రైవర్ ని కదిలిస్తే ఒక్కొక్క దీన బాధను తాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లో ఎల్పీజీ కష్టాలు ఆటో డ్రైవర్లకు గత కొన్ని రోజులుగా వెంటాడుతున్నాయి. రోజుల తరబడి అంటే దాదాపు రాత్రి నుంచి ఉదయం వరకు కూడా పూర్తిగా క్యూ లైన్లోనే వెయిట్ చేస్తున్నారు. ఉదయం కొద్దో గొప్ప ఆటో నడిపించుకుంటున్నారు. కానీ తమకు రూపాయి కూడా మిగలడం లేదు. తమకు కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారిందంటూ కూడా ఆటో డ్రైవర్లు దీనంగా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. తమ కష్టాలు తీర్చాలంటూ కూడా మనం ప్రస్తుతం హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఆ క్యూ లైన్ ఒకసారి మీకు పూర్తిగా ఎంతవరకు క్యూ లైన్ ఉందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు మనము ఇక్కడ సోమాజిగూడ యశోద నుంచి యశోద హాస్పిటల్ చుట్టూ కూడా కిలోమీటర్ వరకు లైన్ ఉంది. మనం చూస్తున్నటువంటి లైన్ కూడా 2 కిలోమీటర్ల వరకు ఉంది. ఎర్రమంజిల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద ఉంది. నిన్న రాత్రి ఆటో డ్రైవర్లందరికీ మెసేజ్ వచ్చింది, ట్యాంకర్ వస్తుంది, అంటే సిఎన్జికి సంబంధించినటువంటి ఆ ఎల్పీజీ గ్యాస్కి సంబంధించినటువంటి ట్యాంకర్ రాబోతుంది, సో మీరంతా రావాలి అనే అలర్ట్ మెసేజ్ రావడంతో ఆటో డ్రైవర్లంతా కూడా హైదరాబాద్లో దాదాపు 10 బంకులు తిరిగారు. అయినా కూడా వాళ్లకు ఆ ఎల్పీజీ గ్యాస్ దొరకకపోవడంతో ఇక్కడ ఏదైతే ఎర్రమంజిల్ బంకు వద్దరికి పరుగులు తీశారు. ఇక్కడ నిన్న రాత్రి నుంచి కొంతమంది ఏమో రాత్రి 11 గంటల నుంచి వెయిట్ చేస్తే, కొంతమంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉన్నారు. ఇంకా వాళ్ళ లైన్ రాలేదు. మనం చూస్తున్నటువంటి క్యూ లైన్ అంతా కూడా ఇగో మనం ఎర్రమంజిల్ మెయిన్ రోడ్ వరకు వచ్చాము. ఆ క్యూ లైన్ ని మనం చూడొచ్చు. మొత్తం ఆటో డ్రైవర్లు అంతా కూడా తిండి లేకుండా, నీరు లేకుండా వారంతా కూడా ఇందులోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. 2 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉంది. వందలాది ఆటోలు ఈ క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నాయి. తమ లైన్ ఎప్పుడు వస్తుంది, తాము ఆటోని ఎప్పుడు గ్యాస్తోని ఎల్పీజీ ఎప్పుడు ఫిల్ చేసుకుంటాం, మా బతుకు చిత్రం ఎలా నడుస్తుంది, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆటో డ్రైవర్ ఆటో నడిపించి రాత్రంతా కూడా లైన్లో ఉండి ఇప్పుడు గ్యాస్ నింపించుకుంటే, ఇప్పుడు అంతా కూడా ఉదయం అంతా కూడా ఆటో నడిపిస్తే 1000 రూపాయలు వస్తాయి. అందులో 300 కిరాయి, 400 రూపాయలు గ్యాస్ ఖర్చు అవుతుంది, ఎల్పీజీ ఖర్చు. ఇంకా మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ కూడా వాళ్ళు చాలా దీనంగా తమ బాధను బిగ్ టీవీతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ లైన్ అంతా కూడా లైన్ కొంచెం కదలగానే ముందుకు వెళ్ళాలి, కొంచెం కదలగానే ముందుకు వెళ్ళాలి. ఇలా కిలోమీటర్ల మేర దయనీయమైనటువంటి పరిస్థితిలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉంది. మరోవైపు వాళ్ళని కదిలిస్తే చెప్తున్నారు ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ పేరుతో ఆ రేట్లను పెంచారు. ఇంతకుముందు 56 రూపాయలు, 58 రూపాయలు కేజీ ఉంటే ఎల్పీజీ ఇప్పుడు ఏకంగా 93 రూపాయలు, 95 రూపాయలు, కొన్ని బంకుల్లో 100 రూపాయల వరకు పెంచినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇంత గ్యాస్ రేటు పెరిగింది, గ్యాస్ షార్టేజ్ ఉంది, మేము రాత్రంతా కూడా ఈ బంకు ముందు పడిగాపులు కాయడం, క్యూ లైన్లలో పడిగాపులు కాయడం, ఇక మా బతుకు ఎలా నడవాలంటూ కూడా వాళ్ళు దీనంగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, మనం 2 కిలోమీటర్లు ప్రయాణం చేసినాం మన వెహికల్లో. ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ వందలాది ఆటోలు క్యూ లైన్ల మధ్య బంకుకు చేరుకుంటున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా తిండి లేక, తిప్పలు లేక ఇక్కడనే రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. వందలాది ఆటో డ్రైవర్లు తమ దీన బాధను
వ్యక్తం చేస్తున్నారు. తమ లైన్ ఎప్పుడు వస్తుంది, తాము ఎప్పుడు ఇంకా ఈ క్యూ లైన్లో తమ గ్యాస్ ఫిల్ చేసుకుంటాము, ఇంకా ఇంటికి ఎప్పుడు వెళ్ళాలంటూ కూడా. ఇగో ఇక్కడి నుంచి కూడా ఈ లైన్ అంతా కూడా, ఎందుకంటే అక్కడ మనం సిలిండర్ కూడా చూడొచ్చు, ఆ గ్యాస్ సంబంధించినటువంటి వాహనం వచ్చింది, దాంతోనే వాళ్ళు ఫిల్ చేసుకొని నేరుగా ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఆటో డ్రైవర్ల బతుకులు ఉన్నాయి. గ్యాస్ రేట్లు పెరగడం, ఆన్లైన్లో రేట్లు తగ్గించడం, రేట్లు తక్కువకు ఓలా, ఊబెర్, ర్యాపిడో లాంటి సంస్థలు తమను దోచుకుంటున్నాయి. సో ఇప్పటికైనా మా కష్టం తీరాలి. 15 రోజులుగా కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం, ఇంతే దీనంగా ఉన్నాం, ఇంతే కష్టాలు అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మా కష్టాలు తీర్చాలి. ఎల్పిజి గ్యాస్ను ఆటో డ్రైవర్లకు వెంటనే అందుబాటులోకి తీసుకురావడం, ఆన్లైన్లో ఓలా, ర్యాపిడో, ఊబర్లకు సంబంధించినటువంటి రేట్లు పెంచితే మా కష్టాలు తీరుతాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలన్నా కూడా భారంగా మారింది మా బతుకులు అంటూ కూడా ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఒకవైపు యుద్ధం నేపథ్యంలో గ్యాస్ షార్టేజ్ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కష్టాలు రోజు రోజుకు దీనంగా మారుతున్నాయి. మరి వీరి కష్టాలు ఎప్పుడు తీరుతాయి, వాళ్ళ బతుకు చిత్రం మళ్ళీ రెగ్యులర్గా ఎప్పుడు మారుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, ఎర్రమంజిల్ నుండి.